నేను ఈరోజు హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లుక్లో నేనేం చేస్తున్నాను అనుకుంటున్నాను. వారిష్ వేసాక మీకు లాస్ట్లో అవుట్కమ్ పుట్టాను. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈ లుక్ ఏంటి అనుకుంటున్నారా? నేను ప్రతి స్టేట్ యొక్క ట్రెడిషనల్ ఆర్ట్ని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఆ లుక్లోనే ఇదే లుక్ మీరు గెస్ట్ చేయొచ్చు. గెస్ట్ చేసేసారా? ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క లుక్. నేను ఎలా రీక్రియేట్ చేశానో కమెంట్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ నేను హోమ్ మేడ్ ట్రెడిషనల్ క్యాన్వాస్ అనేది ప్రిపేర్ చేశాను. దాని మీద ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రెడిషనల్ ఆర్ట్ వేయాలనుకుంటున్నాను. అది ఎలా వేస్తానో ఏంటో చూసేయండి. ఇదిగోండి గైస్, నేను చేసిన హోమ్ మేడ్ క్యాన్వాస్. ఈ చేయనికి నాకు 3 days పట్టింది. అండ్ ఇందులో మన ట్రెడిషనల్ ఆర్ట్ వేయాలి అనుకున్నాను. అండ్ దీని అవుట్లైన్ కూడా నేను వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పెయింట్ చేశాను. నేను ఈరోజు మన ట్రెడిషనల్ ఆర్ట్ అయిన కలంకారీ ఆర్ట్ని వేస్తున్నాను. ఈ వీడియోలో కలంకారీ ఆర్ట్ గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. కలంకారీ అనేది భారతీయ సాంప్రదాయ కళారూపం. కలం అంటే పెన్, కారీ అంటే పని, కలంతో చేసే పని అన్నమాట. కలంకారీలో సహజమైన రంగులు వాడడమే దీని ప్రత్యేకత. ఈ రంగులు పూలు, చెట్ల వేళ్ళు, మట్టి నుంచి తీసుకొని వేస్తారు. ఇది కలంకారీ ఆర్ట్ చేయడానికి 23 steps అనేవి ఉంటాయి. కలంకారీ ఒక కళ మాత్రమే కాదు, ఇది భారతీయ సాంప్రదాయానికి చెందిన ఒక కథ. ఇందులో దేవతల కథలు, ప్రకృతి చిత్రాలు, పురాణాలు ఉంటాయి. ఇది కలంకారీ కళ గురించి చిన్న పరిచయం. నా చిన్న ప్రయత్నం మన కళ గుర్తు చేయడానికి. మీకు ఈ కళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
అవుట్పుట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ ఆర్ట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆర్ట్తో హార్ట్తో కలిసి గ్రో అవుతాం.